కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారని మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. రాహుల్ గాంధీ పతా లేకుండా పోయాడని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి. మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది? 2500 మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయిందా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు. 22 నెలలు నిండింది, 23 నెలలు పడుతున్నాం. ఏడవేయమని ఇది మన వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అయితే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది. నేను కూడా వస్తా, నేను కూడా తిరుగుతా, టౌన్ లో తిరుగుతా, కొన్ని ఊర్లు తిరుగుతా. ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి.